ఓకే. నారాయణ భట్టాత్రి రచించిన 'శ్రీమన్నారాయణీయంలోకి' మెల్లగా 87వ అధ్యాయంలోకి వచ్చాం మనం. ఆ! కుచేలోపాఖ్యానము అనే ఘట్టం మనకందరికీ తెలిసినటువంటి కథే. అదే హ్మ్. ఇక్కడ ఇక్కడ ఇవ్వడం గూడా చాలా చిన్నగా పొందికగా కథాభాగాన్ని రచించాడు. ఆ! మనకు తెలిసినటువంటి కథనే మరోసారి భగవన్నామ స్మరణం కలో నామస్మరణం అన్నారు. కలియుగంలో నామస్మరణమే ఉత్తమము అని ఆహ్, క పురాణాలన్నీ గూడా చెప్తూ ఉన్నాయి. అలా అది ఎన్ని సార్లు తెలిసినదే కథయినా ఎన్ని సార్లు చదివినా అంతగా పుణ్యాన్ని మనకి ఇస్తుంది కాబట్టి, అలాంటి ఆ కుచేలుడికి కుచేలుడు ఇచ్చింది ఏమీ లేదు. చిన్నగా కొన్ని అటుకులు. అందరూ అనుకుంటారు భగవంతుడికి ధూపదీప నైవేద్యాలతోటి మహా బ్రహ్మాండంగా ఎంత 70 అడుగుల ఎత్తు వినాయకుడిని పెడితే ఆయన సంతోషిస్తాడు. ఏ ఇంత మ ఎన్ని ఈ సమర్పణలు చేస్తే, నైవేద్యాలు సమర్పణలు చేస్తే ఆయన సంతృప్తి చెందుతాడు అని భావిస్తారు. అని భావించేటటువంటి వాళ్ళకి ఈ కుచేలుని కథ పత్రం, పుష్పం, ఫలం తోయం అన్నారు. దాన్నెవరు పట్టించుకోరు. కానీ ఆహ్, కుచేలుడి కథ ద్వారా ఆయన ఖచ్చితంగా నిరూపించాడు మనకి. ఆహ్, ఈ కుచేలుడి కథ కథ ద్వారా ఆయన మనకి ఆహ్, నిరూపించాడు. భక్తితో ఇచ్చేది కొద్దిగా అయినా చాలని. భక్తి ఎట్లా ఉండాలి అనంటే, నిష్కల్మషమైన భక్తి ఉండాలి. ఆ భక్తి భగవంతుడికి ఏదైనా మనం సమర్పణము చేస్తే, ఆ సమర్పణము ప్రధానంగా ఉండాలి కానీ, ఇది సమర్పించినందువల్ల నాకు భగవంతుడు ఇది ఇంకోటి ప్రతిసమర్పణ చెయ్యాలి అనేటటువంటి భావన ఉండకూడదు. అది ఇందులో ఈ దాంట్లో చాలా చక్కగా చూపించాడాయన. ఇస్తాము కోరికలు తీర్చమని. వెంకటేశ్వర స్వామి హుండీలో ముడుపులు కడుతూ ఉంటాం. ముడుపులు కట్టి రూ. 30 కట్టి రూ. 300 ఇమ్మని అడుగుతాం. అలా భగవంతుడికి ఎప్పుడు కూడా మనం ఏది సమర్పణ చేసుకుంటే దానికి దాన్ని ఒక కోరికతోటి చేసుకుంటాం. వీటిలన్నిటిని కామ్యకర్మలు అంటారు. కామ్యకర్మతోటే మనము ఆచరిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ కుచేలుడు తన దగ్గర ఉన్నటువంటి కాస్త చిన్నపాటి అటుకులని తీసుకొని అతి సిగ్గుపడుతూ వస్తే అది స్వీకరించి భగవంతుడు అతనికి ఎంతటువంటి సంపదలు, సిరి సంపదలను ఇచ్చాడు. భోగభాగ్యాలనిచ్చాడు. భోగభాగ్యాలనిచ్చాడు కదా అని భగవంతుడిని విస్మరించాడా అంటే, భోగభాగ్యాలు వచ్చినా కూడా భగవంతునికి ఏ స్థానమైతే హృదయంలో మనం ఇచ్చి ఉన్నామో, ఆ హృదయంలో భగవంతుడి స్థానం అదే విధంగా ఉండాలి అని ముందర కలిమిలో ఉన్న, లేమిలో ఉన్న భగవంతుడికి స్థానము అదే ఉంచాలి అని చెప్పే కథనే ఈ కుచేలుని యొక్క కథ. కుచేల నామ భవతః సుతీర్థాయతాం గతః సః సాందీపని మందిరే ద్విజः త్వదేక రాగేణ ధనాది నిస్పృహः దినాని నిన్యే ప్రశమీ గృహాశ్రమే. కుచేల నామ భవతః సతీర్థ్యతాం గతః స సాందీపని మందిరే ద్విజः త్వదేక రాగేణ ధనాది నిస్పృహः దినాని నిన్యే ప్రశమీ గృహాశ్రమే. కుచేలుడు అనే పేరు కలిగినటువంటి వాడు. కుచేలనామ కుచేలుడు అనే పేరు కలిగినటువంటి భవతః సతీర్థతాం గతః సహ సాందీపని మందిరే. సాందీపని మందిరే.
ఆ సాందీపుని గురువుగారైనటువంటి సాందీపుని యొక్క మందిరే అంటే ఆయన గురుకులంలో, ఆయన ఇంటిలో సాందీప మహర్షి యొక్క ఆహ్, ఇంటిలో ద్విజః ఈ బ్రాహ్మడు ద్విజః ఈ బ్రాహ్మణుడు, ఈ కుచేలుడనేటటువంటి ఈ బ్రాహ్మణుడు సతీర్ భవతః సతీర్థ్యతాం గతః. భవతః నీ యొక్క సతీర్థ్యతాం తీర్థుడు అంటే పాఠకుడు సహాధ్యాయి. తీర్థము ఒక పుణ్యక్షేత్రంలో ఒకటే చోట కలిసి ఉండేవాళ్ళని తీర్థులు అంటారు. స తీర్థ్య విద్యార్థులనమాట. ఒకటే గురుకులంలో చదువుకున్నటువంటి పిల్లలు. ఒక తీర్థము, ఒక గురువు గారి దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉన్నటువంటి వారు. భవతః సతీర్థ్యతాం గతః. అతడు అక్కడ నీతోటి సహవిద్యార్థి, సహపాఠి అయి ఉన్నాడు. ఎక్కడ? సాందీపని మహర్షి ఆశ్రమంలో. ఈ బ్రాహ్మణుడు, బీద బ్రాహ్మణుడు అక్కడ సాందీపమనే ఆశ్రమంలో నీతో పాటుగా చదువుకున్నాడు. నీతో పాటుగా విద్యార్థిగా ఉన్నాడు. అప్పటి నుండి కూడా, ఆ సమయం నుండి కూడా త్వద్యేకరాగేణ తత్తు ఏకరాగేణ నీ యొక్కని యందే మనస్సు నిలిపిన వాడే. ఆ రోజుల నుంచి చదువుకున్నటువంటి రోజుల నుంచి నీకు సహాధ్యాయిగా ఉన్న నాటి నుండి కూడా అతడు ఏకరాగేణ, ఏకరాగేణ నీ యందు ఒకే ఒక అనురాగము కలిగినటువంటి వాడే. ప్రేమ భావము కలిగినటువంటి వాడే. ఇంకొకళ్ళు ఎవరిని స్మరించకుండా కేవలం నీ యందే భక్తిని, నీ యందే ప్రేమను నిలిపిన వాడై ధనాధి నిస్పృహః ధనము ఇతరత్రా విషయముల పట్ల ధనాది ధన ఆది ఆది అంటే ధనము మొదలైనవి. ధనము మొదలైనటివి. ధనము, ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు ఇలాంటివన్నీ సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు అన్ని. ఆ ధనంకి సంబంధించినటువంటి విషయాలన్నింటి పట్ల నిస్పృహః నిస్పృహః ఎటువంటి స్పృహ, ఎటువంటి ఆసక్తి, కోరిక లేనివాడై దిన ది గృహాశ్రమి గృహాశ్రముడై, గృహస్థుడై దినాని ప్రశమీ నిన్యే. దినాని రోజులన్నింటిని కూడా. ధనం లేదు. ధనం మీద ఆసక్తి లేదు. నీ యందు ప్రేమ మాత్రమే ఉన్నది. నీ యందు ప్రేమ మాత్రమే కలిగి, నీ యందు భక్తి మాత్రమే కలిగి, ధనం లేకపోయినప్పటికిని ప్రశమి, ప్రశాంత చిత్తుడే. ఎందుకంటే భగవంతుడి ఆరాధనలో అతడు సంతృప్తిని చెందుతూ ఉన్నాడు. ఆ భగవదారాధనలో సంతృప్తి చెందుతూ ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడే దినాని నిన్నే రోజులు గడుపుతూ ఉన్నాడలా. ధనం లేదు. ఇ ఇల్లుంది. భార్యాబిడ్డలు ఉన్నారు. గృహస్థుగా ఉన్నాడు. గృహస్థుగా ఉన్నాడు అంటే ఇల్లు, పిల్లలు ఇవంతా సంసారం అంతా ఉంది. ఆ సంసారం అంతా ఉన్నా కూడా వాటిల్లో ధనము లేకపోయినా కూడా నిన్ను మాత్రము స్మరించుకుంటూ మనస్సులో ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తితోటి జీవిస్తూ ఉన్నాడు. సమానశీల అపి తదీయ వల్లభ తథైవ నో చేత చే నో చిత్తజయం సమేయుషి కదాచిత్ ఉచే బత లబ్ధయే రమాపతి కిం న సఖా నిషేవతే. సమానశీలాపి తదీయ వల్లభ తథైవ నో చిత్తజయం సమేయుషి కదాచిత్ ఊచే బత వృత్తిలబ్ధయే రమాపతి కిం న సఖా నిషేవ్యతే. తదీయ వల్లభ తదీయ అతని యొక్క వల్లభ భార్య, ఆయన యొక్క స్త్రీ. ఆ కుచేలుడు హాయిగా ప్రశాంతంగా నిర్మల మనస్కుడై ప్రశాంత చిత్తుడై నీ యందు ధ్యానం నిలిపి నిన్ను సేవించుకుంటూ అలా జీవిస్తూ ఉండగా, దారిద్ర్య దశలో ఉండగా తదీయ వల్లభ అతని యొక్క భార్య సమానశీల అపి ఆమె కూడా సమానశీల. అతడు ఎలాగా ప్రశాంత చిత్తుడు, అతడు ఎలాగా భగవంతుడి యందు అనురాగం కలిగి ఉన్నవాడు, ఈ అమ్మాయి కూడా
అతని భార్య కూడా సమానశీల. అదే రకమైనటువంటి వ్యక్తిత్వము కలిగినది. అదే రకమైనటువంటి భావన కలిగి ఉన్నది. ఆ భర్తకు అనుకూలవతి అయి, భర్త అభిప్రాయాన్ని, గృ భ భర్త యొక్క మాటను అంగీకరించి ఉండేటటువంటి స్వభావము కలిగినది సమానశీల అపి అయినప్పటికీ కూడా తదీయ వల్లభ తథైవ నో చిత్తజయం సమేషి. తథైవ అట్లాగే నీకు వలనే నువ్వెలాగైతే ప్రశాంత చిత్తుడవై ఉన్నావో అలానే తథైవ నీకు వలనే చిత్త జయం, చిత్తాన్ని జయించటం అనేది సమేయుషి, ఆమె వల్ల కాలేదు. ఎందుకంటే పాపం స్త్రీకి అనగానే భర్తకి ఒకవేళ ధనాధికములు లేకపోయినా అక్కడ వాకిట్లో ఒక కుర్చీ వేసుకొని, లేతే ఒక బల్ల వేసుకొని, లేదా ఒక గోడన ఆనుకొని ఆయన రామనామ జపం చేసుకుంటూ, కృష్ణనామ జపం చేసుకుంటూ కూర్చుంటాడు. కానీ స్త్రీ అయినటువంటి వారికి మరి ఇంట్లో ఉండేటటువంటి ఈ వాళ్ళకి అలా కుదరదు కదా! ఆ అమ్మాయికి పిల్లలుంటారు. పిల్లలకి ఆహ్, భో భోజన వసతులు ఏర్పాటు చేయాల్సొస్తుంది. పిల్లలకి కావాల్సినటువంటి బట్టలు అలాంటివన్నీ కూడా ఆహ్, సమకూర్చుకోవాల్సి ఈ వస్తుంది. పిల్లలు అడిగినవి ఇయ్యాల్సొస్తుంది. ఇంట్లో వచ్చినటువంటి అతిథులకు ఆహారం ఇవ్వాల్సింది ఉంటుంది. అత్తమామలు చూసుకోవాల్సింది ఉంటుంది. ఇలా గృహిణికి కన్నా గృహిణికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అలా మరి అలా ఉండేటప్పటికి అన్ని రకాలైనటువంటి బాధ్యతలన్నీ ఉండేటప్పటికి ఆమె తథైవ అదే విధంగా నీకు వలనే అన్నిట్లలో నీతోటి సమానమైనటువంటి శీలము కలిగి ఉన్నది. తదియ వల్లభ సమానశీలాపి. ఆమె నీలాగే అన్నీ నీతోటి సరిసాటి అయినటువంటి పుణ్యవతి అయినటువంటి స్త్రీయే. అయినప్పటికీ చిత్తజయం న సమేయుషి. ఆమె తన చిత్తాన్ని, మనస్సుని మాత్రము నా సమేయుషి. జయం న సమేయుషి. జయాన్ని పొందలేదు. అలా నువ్వెలా అయితే నీ మనస్సుని నిగ్రహించుకోగలిచావో, అలా ఈమె మనసుని నిగ్రహించుకొనలేక పోయింది. చిత్తం న సమేయుషి. ఆ చిత్తాన్ని జయించటం అనేది మాత్రం ఆమె వల్ల కాలేదు. కాక కదాచిత్ ఊచే. ఓసారి ఇలా అంది. బత వృత్తిలబ్ధయే రమాపతిః కిం న సఖా నిషేవ్యతే. బత అంటే ఒక అడ్రెసింగ్ అన్నమాట లాగా అనుకోవచ్చు. అయ్యా అన్నట్టు. హ్మ్. న సఖా నీ స్నేహితుడు రమాపతిః సఖా. రమాపతి అయినటువంటి నీ స్నేహితుడు, లక్ష్మీపతి అయినటువంటి నీ స్నేహితుడు, రుక్మిణీ వల్లభుడైనటువంటి ధనాధికుడైనటువంటి నీ స్నేహితుడిని వృత్తిలబ్ధయే కిం న నిషేవతే. వృత్తిలబ్ధయే మన జీవన వృత్తి జరగడానికి, జీవన భృతి జరగడానికి, జీవనం సాగడానికి జీవన వృత్తి లబ్ధయే కిం న నిషేవ్యతే. అతన్నెందుకు మనం సేవించకూడదు? అది స్నేహితుడు చాలా ధనవంతుడు గదా! ధనాఢ్యుడు గదా! రమాపతి గదా ఆయన. ఆయన వద్దకి మనం ఎందుకు వెళ్ళకూడదు? ఆయన్ని మనం ఎందుకు కూడదు? మన ఈ దారిద్ర్య ద దశ నుంచి ఏ తేరుకోవటానికి, మన జీవన వృత్తి సాగడానికి ఆయననెందుకు మనము ప్రార్థించకూడదు అని, అని మామూలుగా భార్య ఒక సలహా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇతీరితోయం ప్రియయ క్షుధార్తయ జుగుప్సమానః జుగుప్సమానః అపి ధనే మదావహే తదా త్వదాలోకన కౌతుకాధ్యా కౌతుకాధ్యయౌ కౌతుకాధ్యయౌ వహన్ పటాంతే పృథుకాన్ ఉపాయనం. ఇతీరితో ప్రియయ
क्षुधार्तया जुगुप्समानोऽपि धनं मदावहे धने मदावहे तदा त्वदालोकनकौतुकाद्यौ आद्या ययौ వహన్న పటాంతే పృతుకాన్ ఉపాయనం. స్నేహితుల దగ్గరికెళ్తుంటే మరి ఏదో చిన్నది వాళ్ళకి తోచినటువంటిది ఒక చిన్న అదే బహుమానం ఏదో తీసుకోవాలి గదా! అలానే ఇతను గూడా ఏదో ఒక చిన్న బహుమానం తీసుకున్నాడు. ఇతి రితుః అయం ప్రియయా, ప్రియయ ప్రియ భార్యయ ప్రియ సతి చేత ప్రియురాలైనటువంటి ఆ భార్య చేత ఇతి ఈ విధంగా ఈరితః చెప్పబడిన వాడై భార్య చేత ఈ విధంగా చెప్పబడిన వాడే. ఎందుకంటే కాంతా సంహితతయోపదేశయుజే భార్యలెప్పుడూ కూడా సక్రమమైనటువంటి మార్గంలోనికి భర్తలను నడిపిస్తారు అని మనకి శాస్త్రం చెప్తూ ఉంది. అలానే ఇక్కడ గూడా మరి ఈ భార్య గూడా ఒక సరైనటువంటి మార్గంలో నడవమని సూచన చేసింది. చేసిన దానికి తగు విధంగా ఇతి ఈరితః అయం ప్రియా అయం ఇతడు ఈ కుచేలుడు ప్రియయా ఇతి ఈరితః ప్రియురాలి చేత ఈ విధంగా చెప్పిన బడిన పిమ్మట క్షుధార్తయా క్షుధార్తయా ప్రియయ ఆకలిగొని ఉన్న భార్య భార్య యొక్క ఆకలి తీర్చడం అనేది భర్త యొక్క ధర్మం. కానీ ఇక్కడ ఆకలి తీర్చలేకపోతున్నాడు భార్యకి. భార్యాబిడ్డల ఆకలి తీర్చలేకపోతున్నాడు. అయితే ఆ ఆకలితోటి ఉన్నటువంటి తనతోటి సమానమైనటువంటి శీలం కలిగినదే ఆమె. ఆమె ఇలాంటివన్నీ అడగడానికి ఇష్టపడనటువంటి తత్వం కలిగినటువంటి అమ్మాయి. అయినప్పటికీ కూడా బాధ ఆకలి యొక్క బాధని తట్టుకోలేక ఈ విధంగా ఆమె చెప్పిందని జుగుప్సామానః అపి ధనం మదావహే ధనం పట్ల అతనికి ఎంత జుగుప్సా భావమో జుగుప్సా భావం అంటే ఒక రకమైనటువంటి చిన్న చూపు. ఆ ధనం ఉన్న వాళ్ళందరూ మదావహే ధని. ఆ ధనము మదాన్ని పెంచుతుంది, మదాన్ని ఇస్తుంది అనేటటువంటి ఒక నీచమైనటువంటి భావన, ఒక జుగుప్స వంటి భావన, ఒక జుగుప్సని తెలుగులో జుగుప్సనే అంటాం మనము తెలుగులో. అసహ్యమా అమ్మ? అసహ్యము, అయిష్టత. అయిష్టత, అయిష్టత, ఆ! అయిష్టమైనటువంటి భావన. ఎందుకంటే ఆ ధనం కలగజేసేటటువంటి మదముల యొక్క గుణాలన్నీ అతనికి తెలుసు. మదావహే ధని. ఆ! ధనము ఎంత వరకు కావాలో అంతవరకే ధనం ఉండాలి కానీ, అంతకన్నా ఎక్కువ ధనం ఉన్నది అనంటే అది మదానికి కారణమైతుంది. ఆ మదానికి కారణమేదో అది జుగుప్స కలిగించేటటువంటి ఆహ్, విషయం. అసహ్యం కలిగించేటటువంటి, అనాసక్తి కలిగించేటటువంటి విషయం అయినప్పటికీ మరి భార్య ప్రియురాలైనటువంటి భార్య ఆకలి గొని ఈ విధంగా అడిగేటప్పటికి తదా తద్ అవలోకన కౌతుకాది. ఇంకా ఈ మాట ఈమె అడిగింది, ధనం కోసం కానీ అడిగింది. కానీ అతని మనస్సులో ఏముంది? తత్ ఆలోకన కౌతుక. నిన్ను చూడడానికి నిన్ను చూడాలని ఆలోకన, చూడాలనేటటువంటి కౌతుక, కుతూహలం చేత. చాలా రోజులైంది స్నేహితుడిని దర్శించి, ఇప్పుడు ఈ భార్య ఈ విధంగా అంది కదా! పోనీ ఒకసారి చాలా రోజుల తర్వాత చూసినట్టుగా ఉంటుంది కదా! అని ఆ ఉత్సాహం చేత ఆలోకన కౌతుకాత్ నిన్ను చూడాలి అనేటటువంటి ఆ కోరిక చేత, ఆ కుతూహలం చేత యయౌ అతడు బయలుదేరాడు. ద్వారకా నగరికి బయలుదేరావు. వహ పటాంతే పృతుకాన్ ఉపాయనం వహన్. పటాంతే ఉన్నటువంటి కుచేలుడు అతడి చేలమే కుచేలము. కుచేలం అంటే చినిగిపోయిన బట్టలు కలిగిన వాడు. ఆ బట్టలకే ఆ పటాంతే ఆ బట్టల చివరనే పృతుకాన్ ఉపాయనం వహన్. ఒక కొంచెం అటుకులను వాటిని పృతుకాన్ అటుకులను కొన్నింటిని ఉపాయనంగా ఒక కానుకగా తనకివ్వగలిసింది తన దగ్గర ఉన్నవి అవే. ఇవ్వగలిసినది అవే. అవి మూట కట్టుకొని బయలుదేరి
ఆ ద్వారకా నగరికి వెళ్ళాడు. గతో అయం ఆశ్చర్యమయీం భవత్పురీం గృహేషు శైవ్యాభవనం సమేయువాన్ ప్రవిశ్య వైకుంఠమివ ఆప అవాప వైకుంఠం అవాప నివృత్తిం త్వ తవ అతి అతి సంభావనయా తు కిం పునః గతోయం ఆశ్చర్యమయీం భవత్పురీం గృహేషు శైవ్యాభవనం సమేయువాన్ ప్రవిశ్య వైకుంఠమివాప నివృత్తిం తవ అతి సంభావనయా తు కిం పునః. ఆ ఇంటికొచ్చాడు. ఒక చిన్న కుటీరము, ఒక పర్ణశాల లాంటి ఇంట్లో ఉంటున్నటువంటి అతను, గురుకుల వాసము అలానే ఉంటుంది. తర్వాత ఆయనకున్నటువంటి దారిద్ర్య కారణంగా అతనికి భవంతులలో ఉండగలిసినటువంటి అవకాశము లేదు. ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. ఒక చిన్న పూరిటి ఆహ్, ఇంట్లో ఉంటున్నాడు. ఇక్కడికొచ్చేటప్పటికి గతః అయం ఆశ్చర్యమయీ భవత్పురీం. ఇక్కడికొచ్చి చూసేటప్పటికి అయం ఆశ్చర్యమయీం భవత్పురీం. భవత్పురీం నీ పురము, నీ ద్వారకా నగరము ఆశ్చర్యమయీం చాలా ఆశ్చర్యం గొలిపేటట్టుగా ఉన్నది. ఒక్కసారిగా చూసేటప్పటికి ఆ భవంతులు, పెద్ద పెద్ద అంతస్తుల 4, 5 అంతస్తుల భవనాలు, ఉత్తమమైనటువంటి మార్గాలు, రహదారులు, చెట్లు, పుట్టలు అవన్నీ చూస్తూ భవత్పురీం గృహేషు ఆ ఇళ్ళు, రకరకాలైనటువంటి ఇళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క నీ నగరాన్నంతటిని కూడా ఆశ్చర్యమయమైనటువంటి ఆ నగరాన్నంతా చూస్తూ శైవ్యాభవనం సమేయువాన్ గతః. గతః అంటే అక్కడ ఆ పురికి వెళ్ళి, భవత్పురీం ద్వారకా నగరికి వెళ్ళి శైవ్యాభవనం సమేయువాన్ శైవ్యాభవనానికి వెళ్ళాడు. శైవ్యాభవనం అంటే మిత్రవింద యొక్క ఇల్లు అని అన్నారు కానీ, ఏ రకంగా అది మిత్రవింద అయ్యింది అని నేను అమరకోశం చూస్తే నాకు కనపడలేదు. ఇంకా ఇవా ఇవాళ నా దగ్గర శబ్దకల్పద్రుమం లేదు. లేకపోతే దాంట్లో చూసేదాన్ని. శైవ్యా భవనం శుభకరమైనటువంటి భవనం అని కూడా అనుకోవచ్చు. శైవ్యా భవనం మిత్రవింద ఉండేటటువంటి ఒక ఇంటికి. అందరికి అష్టమహిషులకు 8 భవంతులు ఉన్నాయి. ఆయన ఎక్కడుంటాడో, ఏముంటాడో తెలీదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఈ శైవ్యా భవనంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు ఆయన దగ్గరికి. శైవ్యా భవన సమేయువాన్ చేరాడు. ఆ ఇంటికి చేరాడు. చేరితే ఎట్లా ఉందంటే, ఆ ఇంట్లోకి వెళితే అతనికి ప్రవిశ్య వైకుంఠం ఇవ ఆప. ఆ! కొ లోపలికి అలా వెళ్ళగానే అతనికి వైకుంఠం ఇవ నివృత్తిం అవాప. ఆ వైకుంఠంలోకెళ్ళినట్లే. మామూలుగా ఏదో కృష్ణుడింటికెళ్ళినట్టుగా లేదు. ఆ లోపలికి వెళ్తూ ఉంటేనే, ఆ ఇంటి యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉంటేనే, ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రశాంతతని చూస్తూ ఉంటేనే, అది అతనికి ఒక వైకుంఠంలోకి విష్ణుమూర్తి యొక్క నివాసమైనటువంటి ఆ వైకుంఠానికే చేరినట్టుగా ఒక నివృత్తిం, పరమానందం, బ్రహ్మానందం కలిగింది అతనికి. తవ అతి సంభావనయా తు కిం పునః. ఇంక నువ్వు చేసేటటువంటి అతి సంభావన, అత్యాదరము, అతి గౌరవ మర్యాదలు నువ్వు చేసే వాటిని గురించి కిం పునః ఇంకా ఏం చెప్పాలి? అసలు లోపలికెళ్తుంటేనే వైకుంఠంలోనికి ప్రవేశించినట్టుగా అతనికుంటే, ఆ తర్వాత జరుగుతూ ఉన్నటువంటి ఆ సంభావనలు, ఆ గౌరవాలు, ఆ మర్యాదలు, ఆ ఆతిథ్యము అవన్నింటిని గూర్చి కిం పునః ఇంకా ఏం చెప్పడానికి ఉంది? అంత గొప్పగా, అంత ఆనందము అతనికి కలుగుతోంది. నీ ఇంటికి చేరి. ప్రపూజితం తం ప్రియాయ చ వీజితం కరే గృహీత్వా అకథయ పురాకృతం యదిందనార్థం గురుదార చోరాది గురుదార చోదితైః చోరితై చోదితైః చో ఇక్కడేదో ఒక అక్షరం మిస్ అయినట్టుంది. గురుదార చోదితైః అపర్తు అపర్తు వర్షం
తద్ తద్ అమృషిం కాననే. ప్రపోజితం. మరి చిన్న పిల్లలు కాలేజీ ఆహ్, స్కూ చిన్న పిల్లలు కాలేజంతా అయిన తర్వాత ఇప్పుడంతా చాలా ఫ్యాషన్ అయిపోయింది గదా! ఓల్డ్ స్టూడెంట్స్ మీట్‌లు. ఓల్డ్ స్టూడెంట్ మీట్‌లలో అంతా కలిస్తే అందరూ రకరకాలైనటువంటి వాళ్ళు చిన్నప్పుడు ఆ స్కూల్లో ఉండంగా ఏం చేసినవన్నీ చర్చించుకుంటారు గదా! అలానే ఇక్కడ వీళ్ళిద్దరూ గూడా కుచేలుడు, ఆహ్, కృష్ణుడు కూడా ప్రపూజితం తం ప్రియాయ చ విజితం క కరే గృహీత్వా కథయ పురాకృతం యద్ ఇంధనార్థం గురుదార చోరితైః పర్తువర్షం తదమర్షి కాననే. ఇద్దరు ఆహ్, ప్రపూజితం తం ప్రియాయ, ప్రియాయ చ వీజితం కరే. ప్రపూజితం అతన్ని ప్రపూజితం సేవించాడు. సత్కరించాడు. ఇంటికొచ్చినటువంటి అతిథిని, ఇంటికొచ్చినటువంటి స్నేహితుడిని ఏ విధంగా అర్చించాలో, పూజించాలో బ్రాహ్మణుడైనటువంటి ఈ కుచేలుడిని ఆ విధంగా అతనిని ప్రపూజితం మామూలుగా పూజించలేదు. ప్రభూజిత అత్యంతగా ఆదరణతోటి, ప్రేమతోటి, ఆప్యాయతతోటి అతనిని పూజించి ప్రపూజితం అధికంగా అతనిని పూజించి తం అంటే అతనిని ఆ కుచేలుడిని. ప్రియయా చ వీజితం ఆహ్, ప్రియయా చ వీజితం. ప్రియాయ తన ప్రియురాలైనటువంటి భార్య చేత ఆయన మరి మిత్రవిందనో, రుక్మిణినో ఎవరో ఒకళ్ళు ఒక ప్రియమైనటువంటి భార్య చేత వీజితం చల్లగా గాలి కోసంకి చల్లగా అలా ఒక వింజామరలను వీయింపజేసి అంటే అతనికి సుఖంగా ఉండేటట్టుగా. చాలా దూరం నుంచి వచ్చాడు గాబట్టి ఆ రోజుల్లో మరి ఏసీలు లేవు. అందుకని ఈ వింజామరల చేత వీయింపించి ప్రియయ భార్య చేత, సేవకుల చేత కాదు. సేవకుల చేత చేయించటం వేరు. భార్య చేత చేయించటము వేరు. భార్య చేత చేయించటం వల్ల దాంట్లో ఉన్నటువంటి అధికమైనటువంటి ప్రేమానురాగాలు గోచరిస్తాయి. ప్రియయా చ వీజితం. ప్రియురాలి చేత పించామరలను వీయింపచేస్తూ కరే గృహీత్వా చెయ్యిని పట్టుకొని వేరే కుర్చీలో గూడా లేదు. ఒకటే అదే కుర్చీలో, అదే సింహాసనంలో, అదే సోఫాలో కూర్చోబెట్టుకొని కరే గృహీత్వా చెయ్యిని పట్టుకొని అకథయ పురాకృతం. హ్మ్. పురాకృతం అకథయః. పురాకృతం. ఇంతకుముందు మీరు చేసినవన్నీ. ఆ భవనంలో ఆహ్, హ్మ్. హ్మ్. సాందీప ముని యొక్క ఆశ్రమంలో పురాకృతం చేసిన పనులు ము ముందు ఇతః పూర్వము సాందీప ముని ఆశ్రమంలో చేసినటువంటి పనులన్నింటిని గురించి అకథయః చెప్పుకున్నారు. చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారు. యత్ ఏవేం పనులు వాళ్ళు చేసినవంటే యత్ ఇంధనార్థం, ఇంధనార్థం ఇంధనము కొరకు అంటే సమిధలు, కుశలు, సమిధల గురుకుల వాసంలో ఉన్నప్పుడు అవన్నీ సహజమైనటువంటి విషయాలు. అడవికి వెళ్లి సమిధలు, దర్భలు, సమిధలు, వంట చెరుకు ఇలాంటివన్నీ తర్వాత ఆహ్, బట్టలు, ట్రీ బార్క్. అవన్నీ తెచ్చుకోరావడం అనేది సహజమైనటువంటి విషయం. అలా అందరం కలిసి మనం ఎట్లా వెళ్ళేవాళ్ళం గదా! ఆహ్, ఆ ప్రాంతాలకెళ్ళి అడవికి వెళ్ళి దర్భలు, సమిధలు, వంట చెరుకులు ఇలాంటివన్నీ చె తెచ్చుకోవడం కోసంకి అడవికి వెళ్ళటము, ఇంధనార్థం కానని. ఆ తర్వాత గురుదార చోదితైః. గురుదార చోదితైః. గురువుగారి యొక్క దార భార్య. ఆ గురువుగారి యొక్క భార్య చేత ఆహ్, ఆహ్, భా భార్య అడగడం చేత వంట చెరుకులు గావాలి. వర్షం పడుతోంది. వర్షం పడుతుంటే వంట చెరుకు లేదు. అలా వెళ్లి తీసుకోరండి. సమిధలు లేవు. గురువుగారి పూజకి సమిధలు లేవు. మీరెళ్లి తీసుకోరండి. ఇలాంటివన్నీ ఇంట్లో ఆడవాళ్లే గదా! ప్రేరేపించవలసినది. గురుదార చోదితైః గురువుగారి భార్య చేత పంపించబడి అ అప హ్మ్. అపర్తు వర్షం. అపరుతు కాలం గాని, కాలంలో. ఇవాళ ఏమి వర్షం పడేట్టుగా లేదు. ఎండగానే ఉంది. మీరు వెళ్లి వంట చెరుకు, సమిధలు తీసుకోరండి అని క పంపిస్తే,
అక్కడ కాస్త వర్షం, పెద్ద వాన కురవటం. ఇలాంటివన్నీ తత్ అమర్షి కాననే ఆ కానంలో అడవిలో జరిగినటువంటి ఆ విషయాలన్నీ కూడా మర్షి అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నెమరు వేసుకుంటూ ఉన్నారు. ఇంతకు ముందు జరిగినటువంటి పనులు వాళ్ళ ఉన్న సాందీపముని ఆశ్రమంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆ కృత్యాలన్నీ గురువుగారి భార్య చేత చోదిత ప్రేరేపింపబడి వెళ్ళండి, వెళ్ళండి అని ఆమె ఫోర్స్ చేయటం వల్ల అడవికి వెళ్ళి ఆ సమిధలన్నీ తెచ్చుకోరావడము. కాలం గాని కాలంలో వర్షాకాలం కాని సమయంలో మన హైదరాబాద్‌లో అట్లానే పడుతూ ఉంటాయి గదా! ఒక ప్రాంతంలో పడతాయి, ఒక ప్రాంతంలో పడవు. అలా కాలం గాని కాలంలో వర్షాకాలము, వర్షాలు కురవడము ఇవన్నీ ఈ కథలన్నింటినీ చెప్పుకుంటూ ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉన్నారు. త్రపాజుషో అస్మాత్ పృతకం బలాద్ అతః ప్రగృహ్య మృషౌ సకృదాశితే త్వయా కృతం కృతం నను యం ఏతి సంభ్రమాత్ రమా కిల ఉపేత్య కరం క కరం రురోధతే త్రపాజుషో అస్మాత్ పృథుకం బలాత్ అతః ప్రగృహ్య ముష్టౌ సకృదాశితే త్వయా కృతం కృతం నను ఇ ఇ నన్ ఇయత ఇతి సంభ్రమాత్ రమా కిలోపేత్య కరం రురోధ తే. త్రపాజుషః అస్మాత్ పృథకం. పాపం కొన్ని చిన్న అటుకులు కానుకగా ఇవ్వడానికని తెచ్చాడు. ఆ ఐశ్వర్యాన్ని చూసి వైకుంఠంలాగా ఉన్నటువంటి ఆ ద్వారకా నగరిని చూసి, ఆ ద్వారకా నగరిలో దేనికి లోటుగా ఉంది గనక ఒక గుప్పెడు అటుకులకి లోటా అందులో. అంచేత అతను భయపడిపోయి సిగ్గుపడిపోతున్నాడు. త్రపాజుషః త్రప సిగ్గు చేత సిగ్గుతో నిండిపోయినటువంటి వాడే త్రపాజుషః అస్మాత్ అతని నుండి ఆ కుచేలుడి నుండి పృతుకం బలాత్ ప్రతిగృహ్య. నువ్వేం చేశావు? ప్రగృహ్య బలంగా లాక్కొని అతడు ఇవ్వడం లేదు. సిగ్గుపడుతున్నాడు. సిగ్గు చేత దాచుకుంటున్నాడు. దాచుకుంటూ ఉంటే అయినా సరే బలవంతంగా అతని చేతిలో ఉన్నటువంటి ఆ పృతుకము, ఆ అటుకులని తీసుకొని ముష్టౌ ముష్టౌ సకృత అశితే త్వయా ముష్టౌ ఒక గుప్పెడు అటుకులను సకృత్ వెనువెంటనే త్వయా అశితే నువ్వు తినగా. ఆ మూటలో నుంచి తీశాడు. తీయడం ఏంటి ఒక గుప్పెడు అటుకులు పట్టుకొని అవి గబుక్కున నోట్లో వేసుకున్నాడు. అశితే త్వయ సకృత అశితే త్వయ వెనువెంటనే ఆ అటుకులు ఎలా ఉన్నాయి? ఏమున్నాయి? బాగున్నాయా? బాగుండలేదా? అందులో ఉప్పు, కారం ఉందా? లేదా? ఇలాంటివన్నీ చేయకుండా ప ఇచ్చినటువంటి బహుమతిని తీసుకొనెళ్ళి భార్యకిచ్చి దాన్ని ఇంకేదో చెయ్యి, అటుకుల పులిహార చెయ్యి అంటాం గానీ, అలాంటివన్నీ ఏం లేకుండా ఆ పచ్చి అటుకులని అలా తీసి ఒక గుప్పెడు అటుకులను అలా నోట్లో వేసుకుని వేసుకోంగానే కృతం కృతం నను ఇయత ఇతి సంభ్రమాత్ రమా కిల ఉపేత్య కరం రురోధతే. రమ, రమాదేవి అంటే రుక్మిణీ దేవి సంభ్రమాత్, సంభ్రమాత్ సంభ్రమముగా ఆతృతత తోటి కృతం కృతం నను ఇయత, ఇయత ఇంత మాత్రం చేత కృతం కృతం చాలు చాలు. ఇంకింతకన్నా వద్దు. ఒక గుప్పెడు అటుకులు తిన్నావు గదా! ఆ గుప్పెడు అటుకులు చాలు చాలు. అంతకన్నా మించి నువ్వు తినకు. కడుపులో నొప్పొస్తుందో, ఏమొస్తుందో మరి. అందుకని ఆగు. కృతం కృతం నను ఇయత ఇతి. న ఇయత ఇంత మాత్రం చేత అంటే తీసుకున్నటువంటి ఆ గుప్పెడు అటుకుల చేత ఆ నోట్లో వేసుకొని నమిలినటువంటి ఆ గుప్పెడు అటుకుల చేత కృతం కృతం. నువ్వు ఏం చేయదలుచుకున్నావో అదంతా చేసేసావు. కాబట్టి ఇంకా చాలు అని సంభ్రమాత్ ఆతృతతోటి, ఆవేదనతోటి రమ ఉపేత్య
కిల ఉపేత్య. ఆ సమయంలో అప్పుడు రమాదేవి ప్రాంతానికి ఉపేత్య వచ్చి కరం తే కరం రురోధ. నీ చెయ్యి పట్టుకొని ఆపేసింది. ఇంక నువ్వు చాలు. చాలు తినక ఇంక చాలు. ఇంతవరకు తిన్నదెంత తిన్నావో అంత చాలు అని ఆపివేసింది. భక్తేషు భక్తేన స మానితః త్వయా పురీం వసన్ ఏక ఏకం అని ఏకనిశాం మహాసుఖం బత పురో పరేద్యుః ద్రవిణం వినా యయౌ విచిత్రరూపః తవ ఖలు అనుగ్రహः. భక్తేషు భక్తేన చ సమానితః త్వయా పురీం వసన్ ఏక ఏకనిశాం మహాసుఖం బత అపరేద్యుః ద్రవిణం వినా యయౌ విచిత్రరూపః తవ ఖలు అనుగ్రహः. భక్తేషు భక్తేన సహ మానితః. భక్తేషు భక్తులందరినీ కూడా వారి యొక్క భక్తి కారణంగా మానితః నువ్వు సత్కరిస్తావు. వాళ్ళని ఎంత ఆనందపరచాలో అంత ఆనందపరుస్తావు. నీవు వా హ్మ్. వారి యొక్క భక్తి ఎంత ఉంటే దానికి తగు విధంగా. అట్లా సమ్మానితుడయ్యి అతడు మానితుడయ్యి సమ్మానితుడు అయ్యి సత్కారములు పొందినటువంటి వాడే ఆతిథ్యమును పొందినటువంటి వాడే ఉ త్వ త్వయా నీ చేత పురీం వసన్ ఏకనిశాం మహాసుఖం. మహాసుఖం గొప్ప సుఖంగా, సుఖవంతంగా ఏకనిశాం ఒక్క రాత్రిని పురీం వసన్ నీ ఇంట్లో ఉన్నాడు. ఆ రాత్రికి నీ ఇంట్లో నిద్ర చేశాడు. రకరకాల కబుర్లు చెప్పుకుంటూ అలా నీ చేత సత్కారాలన్నింటినీ గూడా పొందుతూ అతడు మరి రమాదేవియే వింజామరలు వీసింది అనంటే అది ఎంత గొప్పటువంటి సత్కారము. అంతటువంటి సత్కారాన్ని పొంది ఆనందంగా అతడు ఆ రాత్రిని అక్కడ గడిపి ఆ మహాసుఖంగా ఆ రాత్రిని అక్కడ గడిపి బత అరే పరేద్యుః మరుసటి రోజు దేనికోసం వచ్చాడాయన? భార్య చెప్పింది జీవన భృతి కోసంకి, ఇల్లు గడవడం కోసంకి ఏమైనా నీ స్నేహితుడిని అడిగి డబ్బు తీసుకురా అనంటే, ఇతనేం చేశాడు? ఆహా! అయ్యో! పరేద్యుః ద్రవిణం వినా యయౌ. ద్రవిణం వినా డబ్బులేమి తీసుకోకుండానే, ఎటువంటి ధనమును స్వీకరించకుండానే యయౌ యయౌ వెళ్ళిపోయాడు. వచ్చాడు. అతను వచ్చిందైతే భార్య చెప్పింది అని వచ్చాడు. కానీ భార్య చెప్పింది అనే వచ్చిన దానికన్నా దాని వెనకాల అతనికి ఉన్నటువంటి ఆలోచన ఈ విధాన నేను ఒకసారి ఆయనని కృష్ణ పరమాత్మని చూడగలను గదా! అనేటటువంటి కోరిక అధికంగా అవ్వుంది. ఆ కోరికతోటి అతను వచ్చాడు, చూసాడు, అతనితో మాట్లాడాడు, ఆడుకున్నాడు, పాడుకున్నాడు. అతనితో రాత్రి గడిపాడు. మర్నాడు పొద్దున్నే అసలు ఎందుకోసంకొచ్చాడో గూడా మర్చిపోయాడు. మర్చిపోయి ద్రవిణం వినా యయౌ. ఆ డబ్బులు తీసుకోకుండానే, డబ్బులు అడగకుండానే యయౌ వెళ్ళిపోయాడు. విచిత్ర రూపః తవ ఖలు అనుగ్రహः. కానీ, కానీ ఓ కృష్ణ పరమాత్మ తవ అనుగ్రహः నీ అనుగ్రహం మాత్రము, నీ ప్రసాదము మాత్రము, నీ భక్తుల యందు నీ అనుగ్రహం మాత్రము విచిత్ర రూప, విచిత్ర రూప, విచిత్ర రూప ఖలు. ఖచ్చితంగా అది విచిత్ర రూప రకరకాలుగా ఉంటుంది. అందరికీ ఒకటే రకమైనటువంటి అనుగ్రహాన్ని నువ్వు ఇస్తావని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకము. కొంతమందిని వాళ్ళని సంహరించి వాళ్ళకి మోక్షాన్ని కలుగజేస్తూ ఉన్నావు. కొంతమందిని వేరే వాళ్ళతోటి సంహరింపజేస్తూ ఉన్నావు. కొంతమందికి రకరకాల ఐశ్వర్యాదులను ఇస్తున్నావు. కొంతమందికి పుత్ర సంతానం కలుగజేస్తూ ఉన్నావు. ఇలా నీకు నువ్వు చేసేటటువంటి చేష్టలు, నీ అనుగ్రహము, నీ ప్రేమ, నీ దయ, నీ ఆప్యాయత, నీ చేరిక ఇవన్నీ కూడా చాలా విచిత్ర రూపః. అతి విచిత్రములైనవి. ఇది ఇలా ఉంటుంది.
ఫలానా వాళ్ళు ఉంటారంటే, వాణి గారు ఉంటారంటే, వాణి ఎలా ఉంటుంది అనంటే, వాణి గురువారం నాడు సాయంత్రం 7 గంటలకి క్లాస్ తీసుకోవడానికి ఇష్టపడుతుంది అని డిసైడ్ చేసి చెప్పొచ్చు నాకు. నన్ను గురించి మీరు. అలానే ఎవరిని గురించి వాళ్ళు. లేదా కుసుమ గారొస్తే క్లాసు స సరదాగా నడిపిస్తారు అని మనం చెప్పగలం. ఇలా జానకి గారొస్తే మంచి పాటలు వినిపిస్తారు. ఇలా మనం ఒక్కొక్కళ్ళని గురించి ఒక్కొక్కటి కొన్ని విషయాలు చెప్పగలము. కానీ భగవంతుడి యొక్క విషయాలున్నాయే, అవి ఎంత అదేమో భాండారము. అందులో నుంచి ఆయన ఏమి చెత్తోటి పీకి తీసి మనకిస్తాడనేది మనకి తెలియదు. విచిత్ర రూప కలువు. ఖచ్చితంగా సహజంగా అది ర ర ద ఆయన యొక్క అనుగ్రహము వేరేగా ఉంటుంది గదా! ఇలా డబ్బుల కోసంకొచ్చాడు అనే ఒక భిక్షాపాత్రలో డబ్బులేయటం అనేది ఉండదు ఆయనకి. ఆయన ఏం చేయాలనుకున్నాడో, ఏమివ్వాలనుకున్నాడో, ఏమొద్దనుకున్నాడో, మొత్తానికి మాత్రం ఏమి ఇయ్యకుండానే పంపించి వేసేసాడు. यदि ए ए ए यदि ह्या यदि ह्याचिष्यामः तद् न तद् दास्यति अच्युतः। वदामि भार्या किमिति व्रजन्नसौ त्वदुक्तिलीला दत्तुदि त्वदुक्तिलीलास्मितं स्मितं अघ्नधि मग्न मग्नधीः నాకేదో వాళ్ళ కళ్ళజోడులో సరిపోయారు. లైట్ ఏమన్నా బ్రైట్‌గా పడుతోందా కళ్ళల్లో? తదుక్తి లీలాస్మిత మగ్నధీః పునః కామాత్ అపశ్యత్ మణిదీప్రమాలయం. యది హి అయాచిష్యం అదాస్యత అచ్యుత. వదామి భార్యాం కిమితి వ్రజన్నసౌ. त्वदुक्तिलीलास्मितमग्नदीः पुनः క్రమాత్ అపశ్యన్ మణిదీప్రమాలయం. పాపం ఇప్పుడు ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. ఇప్పుడు భార్య ఏమంటుందో ఆయనకి తెలీదు. భార్యని ఎలా అనునయించాలి? ఆమె అడిగింది మరి డబ్బు తీసుకొని రా అని. నేనేమో డబ్బులు తీసుకోకుండానే వెళ్ళిపోయాను. ధనమేం లేకుండానే వెళ్ళిపోతున్నాను. యది యది హి అయాచిష్యం, ఒకవేళ గనక నేను అయాచిష్యం యాచించినట్లు అయితే అదాస్యతి అచ్యుతః. అచ్యుతుడు మాత్రము ఖచ్చితంగా ఇచ్చేవాడు. నే 10,000 10,000 రూపాయలు కావాలి అనంటే ఆయన 10,000కి 15,000, 20,000, 30,000 గూడా ఇచ్చేవాడు. ఇవ్వకుండా మాత్రం ఉండేవాడు కాదు. యది ఎ ఎ యది హి యాచిష్యం, ఒకవేళ గనక నేను గనక అడిగి ఉన్నట్లయితే అతడు అచ్యుతుడు అదాస్యం ఇచ్చుండేవాడు. ఇప్పుడేమో నేను అడగలేదు మరి. నేను అడగలేదు గాబట్టి ఆయన ఇవ్వలేదు. నేనెందుకొచ్చానో ఆయనకి తెలీదు. కేవలం అలా చిన్ననాటి ముచ్చట్లన్నీ కూడా ఒకసారి చర్చించుకుందాము, మాట్లాడుకుందాము అని నేను వచ్చానని అనుకున్నాడేమో! మరి. ఏమో మనకి ఆయన అంతరంగం ఏంటో మనకి తెలియనటువంటి విషయం కదా! అడిగితే మాత్రం ఇచ్చుండేవాడు ఖచ్చితంగా. వదామి భార్యాం కిమితి. ఇప్పుడు నేను ఇంటికెళ్ళి భార్యకి ఏం జవాబు చెప్పను. పంపించిందే ఆమె అడుగు అని. నేనేమో అడగకుండా వచ్చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను నా భార్యకు కిం ఇతి వదామి, ఏమని నేను చెప్పను? నేను అడగలేదు అని చెప్పనా? మరి వెళ్ళిందెందుకు అంటుంది. ఆహ్, ప పొట్ ఉన్న కాసిన్ని అటుకులు గూడా ఇచ్చేసావు గదా! ఈ ఏం తీసుకురాకుండా ఏమొచ్చావు? ఎందుకెళ్ళావు నువ్వు? అని ఆమె కోప్పడుతుందేమో అని భార్య కిమితి వ భార్యాం కిమితి వదామి వ్రజన్ అసౌ. అలా అనుకుంటూ, అనుకుంటూ అతడు నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ తన ఇంటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే త్వదుక్తి లీలా స్మితమగ్నధీః.
అలా కిమి ఈ ఈ ఈ ఆ భార్య అడిగితే ఏం చెప్పాలి అని అనుకుంటూ "త్వదుక్తి లీలా స్మిత మగ్నధీః" కానీ ఆ భార్యకేం చెప్పాలి లి అన్న దాని ఆలోచన కన్నా మించి త్వదుక్తి నీ నువ్వు చెప్పినటువంటి లీలాస్మిత మగ్నది. లీలాస్మిత నువ్వు చెప్పినటువంటి మాటలు అందమైన నవ్వుతోటి లీలాస్మిత లీలతో కూడినటువంటి అందమైన, సుందరమైన, మనోహరమైనటువంటి మందస్మితంతోటి నువ్వు మాట్లాడినటువంటి మాటల యందు మగ్నధీహి. ఆ మాటలలోనే తలమునకలుగా మునిగిపోయినటువంటి వాడై, తన మనస్సంతా కూడా ఆ మాటలలో మునిగిన వాడై పునః క్రమాత్ అపశ్యద్. అలా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ మాటలలో మునిగి కృష్ణుడితోటి గలిపినటువంటి సమయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆనంద పరవశుడవుతూ, ఆ ఆలోచనలలో మునిగిపోయిన వాడై మెల్లగా పునః క్రమాత్ ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంటి దగ్గరకొచ్చాడు. ఇంటి దగ్గరకొస్తే క్రమాత్ అపశ్యన్ చూసాడు. ఏమి చూసాడక్కడ అంటే మణిదీప్రమాలయం. మణిది మణులతోటి దీప దీపిస్తూ దీ దీపము వలెన ఉన్నటువంటి మణులతోటి ప్రమాలయం వెలిగిపోతూ ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి భవంతిని చూసాడు. ఆ మణిప్రదీపాలతోటి వెలిగిపోతూ ఉన్నటువంటి ఒక తన గుడిసె ఉండవలసిన చోట, తన పర్ణశాల ఉండవలసిన చోట, అక్కడ అలా లేకుండా పెద్ద భవంతి అదంతా కూడా మణులతోటి రంగరించి పెట్టినటువంటి రకరకాలైనటువంటి మణులతోటి రమాలయం వెలిగిపోతూ, ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక భవంతిని చూసాడు. చూసి కిం మార్గ విభ్రంశ ఇతి భ్రమన్ క్షణం గృహం ప్రవిష్ట సదదర్శ వల్లభ వల్లభాం సఖీపరీతం మణిహేమ భూషితాం బుబోధ చ త్వత్కరుణాం మహాద్భుతం మహాద్భుతాం కిం మార్గభ్రంశ ఇతి భ్రమన్ క్షణం గృహం ప్రవిష్టః సదదర్శ వల్లభాం సఖీపరీతాం మణిహేమ భూషితాం బుబోధ చ తత్కరుణాం మహాద్భుతాం కిం మార్గ విభ్రంశ ఏం మార్గ విభ్రంశ అయితే? ఇదేంటి నేనేమన్నా దారి తప్పానా? సాధారణంగా అతడు మనస్సులో కృష్ణ భగవానుడిని గురించి, కృష్ణ భగవానుడితోటి తను చేసినటువంటి మాటల గురించి, ఆ సరస సల్లాపాల గురించి, ఆ మధురోక్తులను గురించి ఆలోచించుకుంటూ దానిలో మునిగిపోయిన వాడై ఒచ్ ఇంటి దాకా వచ్చేసాడు. సాధారణంగా మన ఇల్లు ఆలోచనలలో మునిగినా మన ఇంటికి పాదాలు మనం అలా నడుచుకుంటూ మన ఇంటి ముందుకే ఆగుతాయి. అలా ఇతను గూడా వచ్చాడు. వచ్చి అయ్యో! ఇదేంటి నేనేమన్నా వేరే ధ్యాసలో ఉండి మార్గ విభ్రంశః ఇతి నేనేదో మార్గ విభ్రంశః దారి తప్పానా? వేరే దారిలోకొచ్చానా? అని ఇతి క్షణం క్షణకాలము భ్రమిస్తూ, ఊహిస్తూ నేనేం నిజంగా సరైన స్థలానికే నా ఇంటికే వచ్చానా? ఇంకా వేరే చోటుకొచ్చానా? దారి తప్పిపోయానా? అని అనుకుంటూ గృహం ప్రవిష్టః ఇంట్లోకి మెల్లగా అలా ప్రవేశించాడు. ప్రవేశించితే అక్కడ దదర్శ వల్లభాం అక్కడ చూసాడు తన భార్యను. హమ్మయ్య! ఇది మా ఇల్లే. నా ఇంటికే నేనొచ్చానులే. ఎందుకంటే నా భార్య ఇక్కడ ఉంది గాబట్టి. భార్య ఎక్కడో ఉంటే అదే అదే కదా ఇల్లు. గ భ దదర్శ వల్లభ. ఆ వల్లభ ఎలా ఉంది? సఖీపరీతాం మణిహేమ భూషితాం. ఆమె అడిగింది తినటానికి తిండి గ్రాసం కోసంకి అడిగింది. కానీ ఇప్పుడు ఇంత వెల్వగా ధనము, ఐశ్వర్యాలు వచ్చేసి ఉన్నాయి. సఖీపరీతం దాంతోటి అంత డబ్బులున్నాయి కాబట్టి అనేక మంది సేవకురాళ్ళని పెట్టేసుకుందావిడ. పెట్టేసుకొని సఖీపరీతం ఆ సఖులు, ఆ చెలులు అందరూ గూడా ఆమెని చుట్టుముట్టి ఉన్నారు. ఆమెకి నగలు వేసేవాళ్ళొకరు, తల దువ్వేవాళ్ళొకరు, పౌడర్ రాసేవాళ్ళు ఒకళ్ళు, ఆసనం ఇచ్చేవాళ్ళు ఒకరు, కొంగు సర్దేవాళ్ళు ఒకరు. ఇలా
సఖీపరీతాం సకులందరి చేత ఆమె చుట్టుముట్ట పడినది అయి మణిహేమ భూషితాం రకరకాలైనటువంటి మణులతోటి బంగారంలో పొదిగినటువంటి మణులతోటి భూషితాం అలంకృతురాలైనటువంటి వల్లభాం తన భార్యను దదర్శ చూశాడు. చూడగానే అనుకున్నాడు, బుబోధ చ త్వత్ కరుణాం మహాద్భుతాం. అప్పుడు నేను డబ్బు తీసుకురాలేదే, డబ్బు అడగలేదే నేను. నేను అడిగితే ఇచ్చుండేవాడు గదా! అడగలేదే అనుకున్నానే. కానీ ఇది చూడు. బుబోధ ఇప్పుడు వాడికి అర్థమైంది. ఆ కుచేలుడికి బుబోధ అర్థమైంది. త్వత్ కరుణాం నీ కరుణ, నీ కరుణ, నీ ప్రేమ, నీ అనుగ్రహము ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అతనికి బుబోధ అతనికి తెలిసింది. మహాద్భుతం గొప్ప అద్భుతమైనటువంటిది. నీ అనుగ్రహము, నీ కరుణ అనేది సామాన్యమైనది. నీ దయ అనేది సామాన్యమైనది కాదు. అది మహా అద్భుతమైనటువంటిది. ఆశ్చర్యజనకమైనటువంటి నీ ప్రేమానురాగము, నీ కరుణా స్వభావాన్ని ఇక్కడ ఉబోధ ఇప్పుడు అర్థం చేసుకోగలిచాడు. స రత్నశాలాసు వసన్నపి స్వయం సమున్నత సమున్నతం భక్తిభరః అమృతం యయౌ త్వమేవం ఆపురీత భక్తవాంఛితః మరుత్పురాధీశ హరస్వ మే గదాం. స రత్నశాలాసు వసన్నపి స్వయం సమున్నమద్ భక్తిభరః అమృతం యయౌ త్వం ఏవం ఆపూరిత భక్తవాంఛితః మరుత్పురాధీశ హరస్వ మే గదాం. సహా అతడు ఆ కుచేలుడు ఇంత సంపద వచ్చేసింది, ఇంత ధనం వచ్చేసింది. ఇక అడగకుండానే ధనం ఇచ్చాడు. పిడికెడు అటుకులు తీసుకెళ్ళినందుకే ఇచ్చాడు. కాబట్టి మళ్ళీ నేను రెండోసారి కూడా ఇంకో పిడికెడు అటుకులు తీసుకొని వెళ్ళిస్తే నాకు ఇంకొక ఇల్లు కూడా ఇస్తాడా అనే భావన అతనికి వచ్చుంటుందంటారా? రాలేదు. రాకుండా సహా అతడు ఆ కుచేలుడు రత్నశాలాసు అటువంటి మహారత్నాలు పొదిగినటువంటి ఆ మంచి మంచి గొప్ప గొప్ప భవంతులలో మందిరాలలో ఆ రత్న మందిరాలలో ఆ భవంతులలో వసన్ అపి నివసిస్తూ ఉన్నప్పటికీ ఏ, కూడా స్వయం తానుగా సమున్న సమున్నమత్ భక్తిభరః భక్తిభరః నీ యందు భక్తియే కలిగినటువంటి వాడే. సమున్నమత్ అత్యధికమైనటువంటి భక్తి కలిగిన వాడే. భక్తితోటి వంగిపోయినటువంటి వాడు అయి ఆ భక్తి భారం చేత భక్తిభరః భక్తి యొక్క భారం చేత అంటే ఇంత పెద్ద భవంతి వచ్చింది. ఇంత పెద్ద భవంతి వచ్చినా ఇంతమంది దాసదాసీ గణము వచ్చినా ఇంత సంపదలు వచ్చినా ఇవి ఏవి కూడా అతని మనస్సులో మొట్టమొదటి శ్లోకంలో ఏ విధంగా అయితే చెప్పాడో త్వత్తనురాగపరః త్వత్తనురాగనేనా అన్నాడు మొదట. త్వత్తనురాగ త్వదేకానురాగః నీ యందు మాత్రమే ఏకానురాగం కలిగి ఉన్నాడు. అలానే రత్న భవనాలు వచ్చినప్పటికీ కూడా నీ యందు భక్తియే ప్రధానంగా కలిగినటువంటి వాడే. ఆ భక్తి భారంతోటి వంగిపోయినటువంటి వాడే. ఆ భక్తి భారాన్ని మోస్తూ ఉన్నటువంటి వాడే అమృతం యయౌ అమృతత్వాన్ని యయౌ పొందాడు చివరికి. అలా ఆ భక్తి కారణం చేత ఆ హ్మ్. భ తన యొక్క బ భ భక్తి యొక్క బరువుని మోస్తూ అలా చివరికి అంత్యకాలంలో అమృతం యయౌ అమృతత్వాన్ని అంటే మోక్షాన్ని పొందాడు. ఇంతకు ముందే ఆల్రెడీ అతనికి వచ్చి చూసేటప్పటికి అదేదో వైకుంఠంలోకి వచ్చినట్టుగానే ఉంది అన్నాడు. అప్పుడే మోక్షం వచ్చేసింది. ఇప్పుడు ఈ తరువాతి కాలంలో కూడా భగవంతుడినే ఆరాధిస్తూ, భగవంతుడిని ప్రార్థించుకుంటూ, భగవంతుడి ప్రార్థనలోనే మునిగి ఉంటూ చివరికి అమృతత్వాన్ని మోక్షాన్ని పొందాడు.
త్వం ఏవం ఆపూరిత భక్తవాంఛితః. ఓ కృష్ణ భగవానుడా! త్వం నీవు ఏవం ఈ విధంగా ఆపూరిత భక్తవాంఛితః. భక్తుల యొక్క కోరికలన్నింటినీ కూడా ఆపూరిత తీర్చేటటువంటి వాడివి. భక్తుడు నిజంగా నిష్కల్మషమైనటువంటి మనసుతోటి నీ అందే అనురాగము నిలిపి, నీ అందే ప్రేమ నిలిపి నిన్ను ఉ ఉ ఉంటే వారు కోరకుండానే కూడా వారి కోరికలన్నీ తీర్చేవాడివి నువ్వు. త్వం ఏవం ఈ విధంగా అంటే అడగకుండానే కోరికలన్నీ తీర్చేవాడివిగా ఆపూరిత భక్తవాంఛితః. భక్తులు కోరిన వాటినన్నిటిని వాంఛనలన్నిటిని భక్తుల యొక్క వాంఛలన్నింటినీ కూడా ఆపూరిత తీర్చేటటువంటి వాడివి, నింపేటటువంటి వాడివైన ఓ మరుత్పురాధీశ, ఓ మరుత్పురాధీశ గురువాయూరు ప్రభువా హరస్వ మే గదాన్. నా గదములన్నీ కూడా నా రోగాలన్నింటినీ కూడా హరస్వ తొలగించి వెయ్యి, హరించి వేసేయి, తొలగించి వేసేయి. ఎలా అయితే ఆ కుచేలుడికి గనక నువ్వు దారిద్ర్యాన్ని తొలగించి వేశావో, అతని జీవితంలో నుంచి అలా దారిద్ర్యాన్ని తొలగించి వేసినట్టు ఓ మరుత్పురాధీశ, ఓ గురువాయూరు ప్రభువా నాలో నుంచి కూడా ఆ రోగాన్నంతటిని కూడా తీసి పారేసేయి, తొలగించి వేసేయి అంటూ ప్రార్థించుకుంటూ ఈ కుచేలోపాఖ్యాన ఘట్టాన్ని ముగించారు శ్రీనారాయణ భట్టాత్రి గారు. రోగాల్ని మీరు తీసేయమని మనం గూడా అడిగాం దేవుడిని.